టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఊహించిందే అన్నారు మంత్రి అంబటి రాంబాబు. అన్ని పార్టీలు కలిసొచ్చినా తమకేం కాదన్నారు ఆయన. ఏపీలో 90% మందికి పైగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కాపులందరూ ఎదురు చూశారని, ఆయన మాత్రం చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. 50% పైగా ప్రజలు జగన్ వెంట ఉంటే ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా నష్టం లేదంటున్న అంబటితో మా కరెస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్. చివరి సిద్ధం సభ ప్రారంభం కానుంది. సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలు సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. మంత్రి అంబటి రాంబాబు కూడా ఇప్పటికే సభా వేదిక వద్దకు చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో ఆయన అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు రానున్నారు. దాదాపు 15 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఎట్లా చూశారు? ఇప్పటికే సభా ప్రాంగణం అంతా చాలా కోలాహలంగా ఉంది. మోర్ దాన్ 25% 35% జనం వచ్చేశారు. బహుశా అందరూ చాలకపోవచ్చు అనేటువంటి భావన కలుగుతా ఉంది. ఈ స్పందన చూస్తున్నప్పుడు సిద్ధం సభకు రావాలని నియోజకవర్గాల నుంచి ప్రజలు భావిస్తున్న తీరును చూస్తే ఈ ప్రాంగణం చాలదేమోననేటువంటి భావన కలుగుతా ఉంది. 15 లక్షలు కావచ్చు, ఇంకా పెరగవచ్చు, కొంతమంది ట్రాఫిక్లోనే ఆగిపోతారు అనేటువంటి భావన కలుగుతుంది. సిద్ధం సభ ఇది 4వ సభ మాది. ఇది ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ప్రచారం లాంటిది. 3 సిద్ధం సభలు అయిపోయాయి. ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చే లోపు, నోటిఫికేషన్ వచ్చే లోపు 4 సిద్ధం సభలని పూర్తి చేసుకోవాలనేది భావించినటువంటి సందర్భంలో 4వ సిద్ధం సభ చాలా ఆసక్తికరంగా జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈ 3 సభల కన్నా కూడా, గతంలో జరిగిన 3 సభల కన్నా కూడా ఇది పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నది. అయితే ఈ 3 సిద్ధం సభలు చూసినట్లయితే అటు టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తు మాత్రమే ఖరారైంది. ప్రస్తుతం బీజేపీ కూడా ఆ 2 పార్టీలతో కలిసిన పరిస్థితి ఉంది. అంటే మొత్తం ఇప్పుడు 3 పార్టీలు తోటి మీరు సింగిల్గా పోటీ చేయబోతున్నారు సీఎం జగన్ ఆధ్వర్యంలో. దీన్ని ఎలా? ఇదే మేము ఊహించనిది ఏం కాదే. ఆ 3 భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన 3 కలిసే వస్తారనేది మా అభిప్రాయం మొట్టమొదటి నుంచి. అదే జరిగింది. వాళ్ళు కలిసి వచ్చినా మాకేం కాదే. నేను అనేది ఏంటంటే, టోటల్గా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత మోర్ దాన్ 50% ఆఫ్ ది ఓటర్స్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. 87% ఆఫ్ అర్బన్ పీపుల్, మోర్ దాన్ 90% ఆఫ్ రూరల్ పీపుల్ సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నారు. డెవలప్మెంట్ కూడా గ్రామస్థాయి నుంచి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి గారికి మోర్ దాన్ 50% ఓటర్లు ఉన్నప్పుడు ఎన్ని పార్టీలు కలిస్తే ఏమవుతుంది? వాళ్ళు కలిసినా ఏం కాదు, కలవకపోయినా ఏం కాదు. కలవకపోతే థంపింగ్ మెజార్టీతో గెలుస్తారు, కలిస్తే మెజార్టీలో కొద్దిగా చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు తప్ప టోటల్గా 3 కలిసినా ఏమీ కాదు. ఇంకొక అంశం ఏంటంటే, 3 కలిస్తే ఓట్లు ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనుకోవటం కూడా పొరపాటు. వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాపులు లేదా జన సైనికులు అనుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటున్నారు. టోటల్గా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నది ఇద్దరి మధ్యన. ఒకరు చంద్రబాబు, 2 జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరు ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళ ఓటింగ్. ఎవరు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారు? మోసగాడైన చంద్రబాబుని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారా? లేదు, ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారా? సింపుల్ లాజిక్. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఏ వాగ్దానాన్ని నెరవేర్చని మోసగాడు. కాబట్టి మోసగాడిని ఓడిస్తారు, నిజాయితీ పరుణ్ణి, మొనగాడిని గెలిపిస్తారు. అయితే ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఏదైతే మీరు నవరత్నాలు హామీ ఇచ్చారో 90% పైగా హామీలన్నీ నెరవేర్చిన పరిస్థితి. దాదాపు 100% హామీ నెరవేర్చామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఆయన నుంచి మంచి హామీలు ఎక్స్పెక్ట్ చేసే మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం? డెఫినెట్గా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చెప్తారని మేము అనుకుంటున్నాం. దాని విషయాలు పూర్తిగా మాకు అవగాహన లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంటే మేనిఫెస్టో ప్రకటన, వాగ్దానాల ప్రకటన జరుగుతుంది. జరిగిన తర్వాత ఇంకా మంచి జోష్ వస్తుందని మేమందరం విశ్వసించి భావించి ముందుకు వెళ్తున్నాం. ఇది మొత్తం మీద మంత్రి అంబటి రాంబాబు చెప్తున్న విషయాలు. ఏదైతే ఇప్పటి వరకు ఈ సిద్ధం సభలు జరిగాయో దానికి మించిన రీతిలో ఈ సభ జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో ఏదైతే నవరత్నాలు హామీ ఇచ్చామో దాదాపు 90% నుంచి 100% వరకు లబ్ధిదారులకు చేరాయని, రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి హామీలే కొత్త మేనిఫెస్టో ద్వారా ఆయన ప్రజలకు చెప్పే అవకాశాలు ఉన్నాయని, తాము దానికోసమే ఎదురు చూస్తున్నామని ఆ ఉత్సాహంతో ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెడతామని మంత్రి అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడున్న సిద్ధం సభ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజు, సురేష్.